హలో అండి. సో మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఎస్ఎస్సి, ఓకే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండ్ బ్యాంక్ మరియు ఇతర సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఎస్ఎస్సి, జీడీ, కానిస్టేబుల్ సంబంధించినవి కానీ ఏ ఎగ్జామ్స్ అయినా కానీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు గ్రూప్స్ కానీ లేదంటే పోలీస్ కానీ లేదంటే డిఎస్సిఆర్ టెట్ కానీ టీచర్ పోస్టులు కానీ ఈ పోస్టులకు సంబంధించిన ఇంగ్లీష్కి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వొకాబులరీ అనేది చెప్పుకుంటూ ఉన్నాం. సో ఆల్రెడీ మనకు సిరీస్ వైజ్గా ఇడియమ్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనము వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేవి చూస్తూ ఉన్నాం. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఆల్రెడీ పార్ట్ 1 అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఇది పార్ట్ 2 అండి. సో సిరీస్ వైజ్గా వస్తాయి. ఎన్ని పార్ట్స్ అయితే అన్ని పార్ట్స్ వస్తాయి అన్నమాట. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ 21 చూద్దాం. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. సో కాలిగ్రఫీ అంటే ఏంటిదంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రాఫ్ అంటే రాయడం అనమాట. కాలిగ్రఫీ అంటే ఏంటంటే ద ఆర్ట్ ఆఫ్ గుడ్ హ్యాండ్ రైటింగ్. ఎవరైతే చక్కగా రాస్తారో దట్ ఈస్ కాల్డ్ కాలిగ్రఫీ అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ క్యానిబల్. ఓకే, క్యానిబల్ అంటే ఏంటంటే ఏ పర్సన్ హూ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్. ఓకే, నరమాంస భక్షకులు అంటారు. కొంతమంది ఏంటంటే మనిషి యొక్క మాంసాన్ని తింటారు అనమాట. వాళ్ళని మనం ఏమనొచ్చు? క్యానిబల్ అనొచ్చు అనమాట. ఓకే, క్యానిబల్ అంటే ఏంటిది? నరమాంస భక్షకులు. మనకు ఆల్రెడీ సినిమాలలో చూపిస్తూ ఉంటారు కదా, కొంతమంది అఘోరాలు లేదా కొంతమంది హ్యూమన్ ఫ్లెష్ తింటూ ఉంటారు అని చెప్పేసి. అది మళ్ళీ కొంతమంది సైకోలు కూడా హ్యూమన్ ఫ్లెష్ అనేది అంటే మనిషి యొక్క మాంసాన్ని తింటూ ఉంటారు అనమాట. వాళ్ళని మనం ఏమని పిలవచ్చు? క్యానిబల్ అని పిలవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ బ్రంచ్. ఈ బ్రంచ్ అనే వర్డ్ ఎట్లా వచ్చిందంటే లంచ్ని బ్రేక్ఫాస్ట్ని బ్రేక్ చేసి ఆ రెండింటిని కలిపి, ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్ మనము 8 లోపు చేసేస్తాం, 8కి బిలో, 8 AM బిలో. సో మనకి లంచ్ ఎప్పుడు చేస్తాం? 12 PM తర్వాత చేస్తాం అనమాట. ఈ రెండింటి మధ్యలో 10-10:30కి అట్లా ఎవరన్నా అంటే ఇక్కడ దీన్ని స్కిప్ చేసి 10-10:30కి తిని మళ్ళీ ఇంకా డైరెక్ట్ వాళ్ళు 5కే తింటారు అనమాట. దట్ ఈస్ కాల్డ్ లంచ్ని బ్రేక్ఫాస్ట్ని కలుపుతారు కాబట్టి దట్ ఈస్ బ్రంచ్ అవుతుంది అనమాట. ఏ లేట్ మార్నింగ్ మీల్ ఈటెన్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్, అది మనకు బ్రంచ్ అనమాట. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ బొకే. ఈ బొకే స్పెల్లింగ్ BOUQUET, బొకే. సో a bunch of flowers tied together to be given as a present. ఓకే, గిఫ్ట్ ఇవ్వడానికి పూలని మనకు కట్టి ఇస్తారు కదా, దాన్ని ఏమంటాం మనము? బొకే అని చెప్తాం అనమాట. సార్ అది కూడా మాకు తెలియదా అంటే ఎగ్జామ్లో వచ్చినప్పుడు మీకు ఈ స్పెల్లింగ్ ఇది బొకే స్పెల్లింగా కాదా అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. దాని ఎగ్జాక్ట్గా ప్రాపర్ మీనింగ్ వచ్చేసరికి అసలు ఓహో ఇంత డెఫినేషన్ ఉందా అని కూడా మనకు అర్థం కాదనమాట. నెక్స్ట్ వన్ కంటోన్మెంట్. సో మనకు సికింద్రాబాద్ ఏరియాలో పోతే కంటోన్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. యాక్చువల్గా కంటోన్మెంట్ అంటే ఏంటంటే సోల్జర్స్ ఉండేటటువంటి పర్మనెంట్ ప్లేస్. సోల్జర్స్ మరియు అవి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో గన్స్, రివాల్వర్, బాంబ్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో దాన్ని మనం ఏమంటాం? కంటోన్మెంట్ అంటాం. గ్యారిసన్. ఓకే, ఏ పర్మనెంట్ స్టేషన్ ఫర్ సోల్జర్స్ అండ్ గ్యారిసన్ అంటే ఏంటిది? సోల్జర్స్ మరియు వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కలిపి అంటే వెపన్స్ అవన్నీ ప్లేస్ చేసేటటువంటి పర్మనెంట్ ప్లేస్, వాళ్ళకి ఇచ్చేటటువంటి పర్మనెంట్ ప్లేస్ని మనం ఏమంటాం? కంటోన్మెంట్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ సెలిబసీ. ఈ సెలిబసీ అంటే ఏంటంటే ద స్టేట్ ఆఫ్ రిమైనింగ్ అన్మ్యారీడ్. ఓకే, బ్యాచిలర్కి సెలిబస్కి తేడా ఏంటంటే ఫర్ సపోజ్ బ్యాచిలర్ అనేవాడు వానికి ఇంకా పెళ్ళి కాలేదు, పెళ్ళి చేసుకోవడానికి ఇంకా టైం రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 23, 24, 25, 26, 28, 29, 30 వరకు ఇప్పుడు జనరల్గా బ్యాచిలర్ అని చెప్తారు అనమాట. అంటే ఏంటి? వాళ్ళు ఇంకా పెళ్ళి చేసుకోలేదు కానీ పెళ్ళి చేసుకుంటారు. సెలిబసీ అంటే ఏంటంటే వాళ్ళకి ఇంకెప్పటికీ పెళ్ళి చేసుకోరు, వాళ్ళకి ఆ ఉద్దేశం లేదనమాట. ఫర్ సపోజ్ మనము పాలిటిక్స్లో చూసినట్లయితే మనకు అబ్దుల్ కలాం గారు కానీ లేదంటే అటల్ బిహారీ వాజ్పేయి కానీ లేదా ఫిల్మ్ ఇండస్ట్రీలో చూసినట్లయితే కొంతమంది హీరోస్ ఉన్నారు, వాళ్ళు పెళ్ళి వాళ్ళకి ఇష్టం లేదనమాట. అంటే వాళ్ళు పెళ్ళికి దూరంగా ఉండాలి అనుకున్నారు అనమాట. దట్ ఈస్ కాల్డ్ సెలిబసీ అంటారు అనమాట. బ్రహ్మచర్యము, ఆజన్మాంత బ్రహ్మచర్యము అంటారు. లైఫ్ లాంగ్ అంతా కూడా బ్రహ్మచర్యం అని అంటారు అనమాట. నెక్స్ట్ వన్. ఓకే, సెంటీనియల్
సెంటినరీ అంటే ఏంటంటే సో ద 100th యానివర్సరీ ఆఫ్ అన్ ఈవెంట్. ఓకే, ఏదన్నా ఒక ప్రొడక్ట్ కానీ ఒక కంపెనీ కానీ స్టార్ట్ చేసి లేదా ఒక దేశానికి స్వాతంత్రం వచ్చి కానీ ఒక 100 సంవత్సరాలు అయితే ఫస్ట్ అయితేనేమో యానివర్సరీ అంటాం. ఓకే, సో 10 ఇయర్స్ అయితేనేమో డెకేడ్ అంటాం. అదే 100 సంవత్సరాలు అంటేనేమో సెంటీనియల్ అంటారు అనమాట. సెంటేనియల్. ఓకే, సెంటినరీ అన్నా కూడా సెంటీనియల్ అన్నా కూడా సెంట్ అంటే 100 అండి. సెంట్ అంటే ఏంటి? 100 అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇది మనకు సెంటీనియల్ అంటే ద 100th యానివర్సరీ ఆఫ్ యాన్ ఈవెంట్. ఒక దాని గురించి 100వ సంవత్సరం జరుపుకుంటే ఏమంటాం మనము? సెంచరీ అని, సెంటీనియల్ అని అంటాం. సెంట్ అంటే 100 అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నెక్స్ట్ చెప్పబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్లో ఎవరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నో వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి. మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో కావాలి అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా సో మా ఇన్స్టాగ్రామ్ కానీ, మా యాప్ కానీ, మా టెలిగ్రామ్ లింక్ కానీ కింద డిస్క్రిప్షన్లో ఉంది. వాటిని మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ చెఫ్. సార్ ఇది నాకు చెఫ్ అనేది తెలియదా సార్ అంటే కొంతమందికి అంటే ప్రాపర్గా దాని యొక్క డెఫినేషన్ అనేది తెలియదు అనమాట. చెఫ్ అంటే ఏంటిది? ఏ ప్రొఫెషనల్ కుక్, టిపికల్లీ ద హెడ్ కుక్ ఇన్ ఏ రెస్టారెంట్లలో ఉండేటటువంటి కుక్ని అంటే వండే వాళ్ళని మనం ఏమంటాం? చెఫ్ అంటాం. ప్రొఫెషనల్ కుక్ అంటే వాళ్ళు ప్రొఫెషనల్గానే వాళ్ళు ఏంటిది? వంట చేసేవాళ్ళు అనమాట. మనం ఏమంటాం? చెఫ్ అని అంటాం. నెక్స్ట్ వన్ కాంటెంపరరీ అంటే ఏంటంటే లివింగ్ అకరింగ్ ఎట్ ద సేమ్ టైం. ఒకే సమయంలో జరిగిన, ఒకే సమయంలో ఉన్నా కూడా వాళ్ళని ఏమంటాం మనము? కాంటెంపరరీ అంటాం అనమాట. ఫర్ సపోజ్ మనకి చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, దే ఆర్ కాంటెంపరరీ లీడర్స్ అనమాట. మనం ఇంకొంచెం ముందుకెళ్తే ఏఎన్ఆర్, ఎన్టీఆర్, దే ఆర్ కాంటెంపరరీ యాక్టర్స్ అనమాట. సో మనకు ఇట్లా కాంటెంపరరీ అంటే ఒకే సమయంలో అన్నా జరగాలి, ఒకే సమయంలో అన్న జీవించి ఉండాలి. వాళ్ళని ఏమంటాం? కాంటెంపరరీ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ కాస్మోపాలిటన్. ఓకే, కాస్మోపాలిటన్ అంటే ఏంటంటే జనరల్గా వీటిని మనం సిటీస్ కోసం వాడతాం. కాస్మోపాలిటన్ సిటీస్ అని అంటాం. అండ్ అవుట్లుక్ దట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అంటే ఏంటి అంటే ఫర్ సపోజ్ ఒక నగరాన్ని కాస్మోపాలిటన్ సిటీ అంటే జనరల్గా మన హైదరాబాద్ని మెట్రోపాలిటన్ సిటీ అంటారు. మెట్రోపాలిటన్ సిటీ అంటే ఏంటంటే మన ఇండియాలో ఉన్న అన్ని సిటీస్లో నుంచి కూడా పీపుల్ మన హైదరాబాద్లో ఉంటారు అనమాట. దట్ ఈస్ కాల్డ్ మెట్రోపాలిటన్. సో ఇండియాలో ఉన్న ఆల్ కల్చర్స్ వీ కెన్ అబ్జర్వ్. బట్ whenever we see all cultures from across the world, that is called cosmopolitan. ఓకే, ప్రపంచంలో ఉన్న అన్ని కల్చర్స్ కనుక కనపడింది అనుకో దాన్ని మనం కాస్మోపాలిటన్ అంటాం. జనరల్గా చెప్పాలంటే యుఎస్లో ఎక్కువగా కనిపిస్తే, మన దగ్గర వెళ్తే ఢిల్లీలో ఎక్కువగా కనిపిస్తే, ఢిల్లీ, ముంబై అండ్ టోక్యో, సింగపూర్ ఇలాంటివి ఏంటంటే అక్కడ ప్రపంచంలో ఉన్న వివిధ ప్లేసుల నుంచి వచ్చి అక్కడ సెటిల్ అవుతారు అనమాట. దట్ ఈస్ కాల్డ్ కాస్మోపాలిటన్. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ డెర్మటాలజిస్ట్. ఈ డెర్మటాలజిస్ట్ అంటే మీ అందరికీ తెలిసిందే. డెర్మా మీన్స్ స్కిన్ అనమాట. ఇస్ట్ మీన్స్ పర్సన్. డెర్మటాలజిస్ట్ మీన్స్ ఎ డాక్టర్ హూ ట్రీట్స్ స్కిన్ డిసీజెస్. ఓకే, స్కిన్ డిసీజెస్ గురించి ఎవరైతే ట్రీట్ చేస్తారో వాళ్ళని ఏమంటాం మనము? డెర్మటాలజిస్ట్ అంటాం. అదేవిధంగా మీకు ఒక చిన్న క్వశ్చన్ ఫజిల్ అంటే చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఎ డాక్టర్ హూ ట్రీట్స్ ఓకే ఐస్, వాళ్ళని ఏమంటారు? మీరు కింద కామెంట్ రూపంలో రాయండి. ఓకే, ఎవరైతే ఐస్కి ట్రీట్ చేస్తారో వాళ్ళ గురించి ఆ డాక్టర్ని ఏమని పిలుస్తారో మీరు కింద కామెంట్ రూపంలో రాయండి. ఓకేనండి. సో నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం.